లో బేసిక్ ఫార్ములాస్ గురించి నేర్చుకుంటున్నాము. బేసిక్ ఫార్ములాస్ లో సమ్ము, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివైడ్, యావరేజ్, పర్సంటేజ్, కౌంట్ ఈ 7 ఫార్ములాస్ ని ఎలా చేయాలో ఈ రోజు క్లాస్ లో నేర్చుకుందాము. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ మీకు ఒక స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ అయితే చూపించడం జరిగింది. స్టూడెంట్స్ యొక్క రోల్ నెంబర్స్, నేమ్స్, పేపర్ 1 మార్క్స్, పేపర్ 2 మార్క్స్. ఇక్కడ టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం మాన్యువల్ గా ఎలా చేయాలి, నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేసి ఎలా చేయాలి, ఆటోమేటిక్ గా ఎలా చేయాలి, నెక్స్ట్ షార్ట్ కట్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం మాన్యువల్ గా అంటే మనం క్యాలిక్యులేటర్ లో చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాము, ఇక్కడ 45 ప్లస్ 87 ఇక్కడ ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ అనేది రావాలి. చూడండి, ఇక్కడ మనం ఎట్లయితే ఎంటర్ చేసామో అదే విధంగా ఉంది, కానీ ఆన్సర్ అయితే రాలేదు. చూడండి, ఇప్పుడు ఎక్సెల్ లో కానీ క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం ఫస్ట్ ఈక్వల్ తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈక్వల్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పేపర్ 1 మార్క్స్, పేపర్ 1 45 మార్క్స్ ప్లస్ పేపర్ 2 మార్క్స్ 87 ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ టోటల్ అనేది వచ్చేసింది. ఇది రిమైనింగ్ స్టూడెంట్స్ యొక్క టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ అనేది చేయకుండా మనం ఏం చేయాలి, ఇక్కడ కార్నర్ లో ఒక డాట్ పాయింట్ కనిపిస్తుంది, దానిపైన మీరు మౌస్ పాయింటర్ అనేది పెట్టినప్పుడు మీకు ప్లస్ సింబల్ అని చూపిస్తుంది. ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు లెఫ్ట్ మౌస్ బటన్ తో కిందకి ఈ విధంగా డ్రాగ్ చేయండి. రిమైనింగ్ స్టూడెంట్ యొక్క మార్క్స్ టోటల్ అనేది రావాలి. కానీ ఇక్కడ చూడండి, సేమ్ అదే రిపిటేషన్ అనేది వచ్చింది. చూడండి, ఇక్కడ మనం ఏం చేసాం, మాన్యువల్ గా ఎంటర్ చేసాం. 45 ప్లస్ 87 అనేది మాన్యువల్ గా ఎంటర్ చేసాం. ఇట్లా ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేసినప్పుడు రిమైనింగ్ అనేది రాదు. అప్పుడు ఏం చేయాలంటే గనక మనము ఫస్ట్ ఇది డిలీట్ చేయండి. ఇక్కడ ఈక్వల్, ఇక్కడ ఆ నెంబర్ ఉన్న సెల్ మీద క్లిక్ చేయాలి. 45 ఉన్న సెల్ మీద క్లిక్ చేసేసి ప్లస్ 87 ఉన్న సెల్ మీద క్లిక్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. సేమ్ టోటల్ అనేది అలాగే వస్తుంది, కానీ రిమైనింగ్ స్టూడెంట్స్ రావాలంటే గనక ఫస్ట్ చేసిన మెథడ్ రిపిటేషన్ అవుతుంది, అదే మార్క్స్ అనేవి. అలా కాకుండా ఇప్పుడు చూడండి, సేమ్ కార్నర్ లో డాట్ పాయింట్ మీద మౌస్ పాయింటర్ పెట్టండి. ఈ ప్లస్ సింబల్ ఉన్నప్పుడు కిందకి ఈ విధంగా డ్రాగ్ చేయండి. రిమైనింగ్ స్టూడెంట్స్ యొక్క టోటల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది మనము ఇక్కడ మాన్యువల్ గా చేసాము. నెక్స్ట్ ఈ ఎంటర్ ఇట్లా డ్రాగ్ చేయడం కూడా ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ డ్రాగ్ చేయడం అంటే 10 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా డ్రాగ్ చేశారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ షీట్స్ లో ఉంది డేటా అనేది, అలాంటప్పుడు మనము డ్రాగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ కార్నర్ లో డాట్ పాయింట్ మీద మౌసర్ క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ వచ్చింది కదా, ఇది వచ్చినప్పుడు లెఫ్ట్ మౌస్ బటన్ తో డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్ యొక్క టోటల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం టైం సేవింగ్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇక్కడ సేమ్ ఈ మార్క్స్ ఉన్న సెల్ ని ఫస్ట్ కాపీ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ సెల్స్ ని ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని పేస్ట్ చేయాలి. ఇట్లాగా ఆన్సర్ కూడా వస్తుంది. ఈ 3 మెథడ్స్ లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే గనక ఆ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాన్యువల్ గా ఎలా చేసామో చూసాము. తర్వాత ఆటోమేటిక్ గా ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ టోటల్ ఉన్న సెల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఎడిటింగ్ గ్రూప్ లో ఆటా సమ్ అనేది కనిపిస్తుంది మీకు. ఆటా సమ్ లో ఇక్కడ డౌన్ ఆరో సింబల్ కనిపించినప్పుడు ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సమ్ అనే ఉంటుంది, ఈ సమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈక్వల్ సమ్, ఈ 2 సెల్స్ అనేది సెలెక్షన్ అయినట్టు చూపిస్తుంది. మీ కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. కిందకి సేమ్ ఇందాక చెప్పినట్లే ఈ ప్లస్ సింబల్ కనిపించినప్పుడు ఈ విధంగా డ్రాగ్ చేయండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇది ఆటో సమ్ యూజ్ చేసి ఆటోమేటిక్ ఎలా చేయాలో చూసాము. నెక్స్ట్ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాము. ఈక్వల్ సమ్ ఓపెన్ బ్రాకెట్ రావాలంటే ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి కీబోర్డ్ లో. ఈ 2 పేపర్స్ ని ఈ విధంగా సెలెక్షన్ చేసేసి బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని ప్లస్ సింబల్ వచ్చినప్పుడు కిందకి డ్రాగ్ చేసేసేయండి. రిమైనింగ్ స్టూడెంట్స్ టోటల్ కూడా వస్తుంది. ఇది ఫార్ములా యూజ్ చేసేసాము. నెక్స్ట్ ఇది షార్ట్ కట్ లో ఎలా చేయాలో చూద్దాము. ఈక్వల్
కీబోర్డ్ లో ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ ప్రెస్ చేయండి. ఇది ఆటో సమ్ కి షార్ట్ కట్ అన్నమాట. కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, టోటల్ వస్తుంది. రిమైనింగ్ స్టూడెంట్స్ రావాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, టోటల్ అనేది వచ్చేస్తుంది. ఇది సమ్ ఫార్ములా అనేది యూజ్ చేసి టోటల్ అనేది ఎలా చేయాలో చూసాము. ఫార్ములా యూజ్ చేసి చేయకుండా షార్ట్ కట్ ఈ విధంగా ఇన్ని మెథడ్స్ యూజ్ చేసి చేసాము. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక షీట్ అనేది సేమ్ మార్క్స్ షీట్ చూపించడం జరిగింది. దీనిలో యావరేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్ నేమ్స్, పేపర్ 1 మార్క్స్, పేపర్ 2 ఉన్నాయి. ఇందులో ఈ పేపర్ 2 పేపర్స్ యొక్క యావరేజ్ మార్క్స్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇది కూడా ఆటో సమ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్ లో ఆటో సమ్ లోకి వెళ్ళిపోయి యావరేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫార్ములా అనేది ఈక్వల్ యావరేజ్ 2 పేపర్స్ అనేది సెలెక్ట్ ఉంది. నెక్స్ట్ మీ కీబోర్డ్ లో ఎంటర్ అనేది ప్రెస్ చేయండి. ఈ విధంగా యావరేజ్ మార్క్స్ అయితే వస్తుంది. సేమ్ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేయండి, రిమైనింగ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఈక్వల్ యావరేజ్ ఓపెన్ బ్రాకెట్ ఈ 2 పేపర్స్ యొక్క మార్క్స్ ని సెలెక్షన్ చేసుకోవాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేయండి, మీకు రిమైనింగ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ కూడా వచ్చేసింది. ఇది యావరేజ్ చేయడము. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక బిల్ ఫార్మాట్ అయితే చూపించడం జరిగింది. ఈ బిల్ లో కొన్ని ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ఐటమ్ యొక్క కాస్ట్ ఉంది, అవి ఎన్ని ఐటమ్స్ కొన్నావో నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫైనల్ గా అమౌంట్ అనేది ఎంత వస్తుందో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఫైనల్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకి కాస్ట్ అనేది ఒక్క ఐటమ్ కాస్ట్ అనేది ఇచ్చింది. అట్లాంటి మనం 3 ఐటమ్స్ అనేది కొన్నాం. ఇక్కడ టీవీ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ టీవీ యొక్క ఒక్క ఐటమ్ కాస్ట్ 25,000. అట్లాంటి 3 కొన్నాము. ఆ 3 కొన్నప్పుడు ఇక్కడ ఫైనల్ అమౌంట్ అనేది ఎలా వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ ఈక్వల్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈక్వల్ ప్రెస్ చేయండి. కాస్ట్ ఇంటూ ఇక్కడ 3 కాబట్టి ఒక ఐటమ్ కాస్ట్ 25 ఉన్నప్పుడు అట్లాంటి 3 కొన్నాం కాబట్టి మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఇక్కడ కీబోర్డ్ లో మల్టిప్లికేషన్ సింబల్ మీకు స్టార్ కనిపిస్తుంది, ఆ స్టార్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ మీద క్లిక్ చేసేసి ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఫైనల్ అమౌంట్ అనేది వస్తుంది. రిమైనింగ్ ఐటమ్స్ యొక్క ఫైనల్ అమౌంట్ రావాలంటే గనక ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేయండి, రిమైనింగ్ ఐటమ్స్ యొక్క ఫైనల్ అమౌంట్ అనేది వస్తుంది. ఈ విధంగా మల్టిప్లికేషన్ యూజ్ చేసుకొని మనము ఫైనల్ అమౌంట్ అనేది ఎలా రావాలో క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఇదే బిల్ ఫార్మెట్ లో సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి ఐటమ్ కాస్ట్ ఉంది, డిస్కౌంట్ అమౌంట్. ఇప్పుడు డిస్కౌంట్ అమౌంట్ ఇక్కడ ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసి చూపించాను. ఈ డిస్కౌంట్ అమౌంట్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ డిస్కౌంట్ లో నుంచి ఐటమ్ కాస్ట్ లో నుంచి డిస్కౌంట్ అమౌంట్ లెస్ చేస్తే వచ్చేదే మనకు టోటల్ అన్నమాట, లేకపోతే ఫైనల్ అమౌంట్. ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వల్ ఐటమ్ కాస్ట్ మైనస్ డిస్కౌంట్ అమౌంట్. ఇక్కడ మైనస్ కీబోర్డ్ లో మైనస్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత డిస్కౌంట్ అమౌంట్ మీద క్లిక్ చేయండి. కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. మనము టోటల్ గా ఫైనల్ గా పే చేసే అమౌంట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ అట్లాగే రిమైనింగ్ కావాలనుకుంటే గనక ఇక్కడ మీరు ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డబల్ ట్యాప్ చేయండి, డబల్ క్లిక్ చేయండి, మీకు రిమైనింగ్ ఐటమ్ యొక్క కాస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేయాలో చూసాము. నెక్స్ట్ ఇక్కడ డివైడ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి సేమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి 3 అంటే ఎన్ని ఐటమ్స్ సోల్డ్ చేసాము అన్నది. నెక్స్ట్ టోటల్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఈ 3 ఐటమ్స్ యొక్క కాస్ట్ అంటే టోటల్ అన్నమాట. ఇది ఒక ఐటమ్ యొక్క కాస్ట్ అనేది రేట్ అనేది తెలియాలనుకుంటే గనక మనము ఇక్కడ డివైడ్ అంటే డివిజన్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఈక్వల్ టోటల్ బై యూనిట్ సోల్డ్ బై సింబల్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ యూనిట్ సోల్డ్ మీద క్లిక్ చేసేసి ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేయండి. ఇది ఒక ఐటమ్ యొక్క రేట్ అన్నమాట. రిమైనింగ్ ఐటమ్స్ యొక్క రేట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలంటే గనక
డబుల్ క్లిక్ చేసేసేయండి. రిమైనింగ్ ఐటమ్స్ యొక్క రేట్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇది మనము డివైడ్ ఫార్ములా యూజ్ చేసుకొని రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం చూసాము. నెక్స్ట్ డిస్కౌంట్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఐటమ్ కాస్ట్ ఉంది, ప్లస్ డిస్కౌంట్ అమౌంట్, డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది. డిస్కౌంట్ అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. డిస్కౌంట్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఈక్వల్ కాస్ట్ ఇంటూ ఎంతైతే పర్సంటేజ్ ఇచ్చాడో, ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో అంత. కీబోర్డ్ లో ఇంటూ అంటే స్టార్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ 5% ఇచ్చాడు కాబట్టి 5% సింబల్, ఎంటర్. ఇక్కడ డిస్కౌంట్ అమౌంట్ అనేది వచ్చింది. ఈ రిమైనింగ్ ఐటమ్స్ యొక్క డిస్కౌంట్ అమౌంట్ కావాలనుకుంటే గనక ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేసేసేయండి. రిమైనింగ్ ఐటమ్స్ యొక్క ప్లస్ సింబల్ అనేది డిస్కౌంట్ అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇది డిస్కౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూసాము. నెక్స్ట్ పర్సంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు ఒక కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ యొక్క సేల్స్ టార్గెట్స్ ఉన్నాయి, అంటే ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ అన్నమాట. సేల్స్ టార్గెట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత వరకు రీచ్ అయ్యారు, ఆ రీచ్ అయిన దాన్ని బట్టి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది తెలియాలి. ఈ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఈక్వల్, ఇక్కడ అచీవ్డ్ బై అంటే మనకి ఎంతైతే రీచ్ అయ్యారో అది బై వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ బై, ఇక్కడ సేల్స్ టార్గెట్ మీద క్లిక్ చేయండి. కీబోర్డ్ లో ఎంటర్ బటన్ అంతే ప్రెస్ చేయండి. ఇక్కడ 90% అనేది వచ్చింది. రిమైనింగ్ వాటికి కావాలనుకుంటే గనక మీకు ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ పర్సంటేజ్ అనేది రాలేదనుకోండి, ఈక్వల్ అచీవ్డ్ బై సేల్స్ టార్గెట్, ఎంటర్. ఈ విధంగా ఇట్లా మీకు 0.9 ఇట్లా కనిపించింది అనుకోండి, ఇట్లాగా పాయింట్స్ లో కనిపించినప్పుడు ఇక్కడ పర్సంటేజ్ అనేది రావాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, నెంబరింగ్ గ్రూప్ లో మీకు ఇక్కడ పర్సంటేజ్ సింబల్ చూపిస్తుంది చూడండి. ఆ పర్సంటేజ్ మీద క్లిక్ చేయండి. మిగిలిన వాటికి కూడా ఇట్లా పర్సంటేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది మనము పర్సంటేజ్ ఫార్ములా యూజ్ చేసుకొని ఇక్కడ మనము అచీవ్డ్ పర్సంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని నంబర్స్, నేమ్స్ ఖాళీగా ఉన్నాయి, బాక్స్ అనేది ఉన్నది. ఇక్కడ మనము వీటిని కౌంట్ చేయాలంటే గనక ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే ఈక్వల్ కౌంట్ ఓపెన్ బ్రాకెట్ సెల్స్ సెలెక్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఈ విధంగా ఇక్కడ 3 నెంబర్ అయితే చూపించింది మీకు. ఇక్కడ 3 నెంబర్ మీనింగ్ అంటే 3 నెంబర్స్ లో 3 సెల్స్ లోనే మనకి డేటా అనేది నంబర్స్ అనేది ఉంది. ఈ కౌంట్ అనే ఫార్ములా మనకి నంబర్స్ మాత్రమే క్యాల్కులేట్ చేసి చూపిస్తుంది, అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నదని చెప్తుంది. ఇక్కడ టెక్స్ట్ గానీ లేకపోతే ఎంటీగా ఉన్న బాక్సెస్ కానీ ఎన్ని ఉన్నాయో చెప్పలేదు. ఈ కౌంట్ అనే ఫార్ములా దేనికి యూజ్ అవుతుందంటే నంబర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ ఉన్న సెల్స్ అనేది ఎన్ని ఉన్నాయో క్యాల్కులేట్ చేయాలంటే మనము కౌంట్ ఏ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఎంటీగా ఉన్న బాక్సెస్ ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే కనుక కౌంట్ బ్లాంక్ అనే ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఇవి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. వీటి గురించి అడ్వాన్స్ ఫార్ములాస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ వరకు మీకు ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే గనక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.